హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నపడల్ కల్చర్ థింగ్స్. ఈ వీడియోని అయితే చిన్నపిల్లలు ఉన్న తల్లకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోనైతే ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు, టాయిలెట్ చేస్తారు, క్లీన్గా ఉండదు హౌస్. అంటే మనం ఎంత క్లీన్ చేసినా కానీ మళ్ళీ మళ్ళీ వాళ్ళు పడేస్తూనే ఉంటాం, మనం ముడుస్తూనే ఉంటాము. అదే కాకుండా దానివల్ల ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఈ సీజన్లో ఈగలు అనేవి ఎక్కువ వస్తుంటాయి. అవి రాకుండా మనం హౌస్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మా పిల్లలు కూడా అలానే చేస్తారు, ఏదో ఒకటి పడిస్తూ ఉంటారు. స్నాక్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏదో ఒకటి పడిస్తూ ఉంటారు. ఊకే ఈగలు వస్తూ ఉంటాయి, అవి మనం తినే ఫుడ్ మీద ఆలుతూ ఉంటాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఈరోజు నేను చెప్పబోయే టిప్తో ఇంట్లో ఈగలు రాకుండా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన కొంచెం షాంపూ, జవాజీ పౌడర్, ఇది మనకు పూజా స్టోర్లో దొరుకుతుంది. నెక్స్ట్ కంఫర్ట్. ఈ మూడింటిని యూజ్ చేసి అయితే మనం ఇల్లుని క్లీన్గా అయితే చేసుకోవచ్చు. బకెట్ వాటర్లో మనం కొంచెము షాంపూ, జవాజీ పౌడర్ అండ్ కంఫర్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా వాటర్తోని తుడుచుకోవాలి. ఇలా డే బై డే కానీ 2 days 3 daysకి ఒకసారి అన్ని తుడుచుకుంటే ఈగలు అనేవి రావు. ఈగలు ఎందుకు వస్తాయంటే క్లీనింగ్ లేకపోవడం వల్లనే. ఎందుకంటే కిచెన్ దగ్గర ఎక్కువ ఉంటాయి, డస్ట్బిన్ దగ్గర ఎక్కువ ఉంటాయి. అందుకే మనం ఎప్పుడూ కిచెన్ క్లీన్గా ఉంచుకోవాలి. షాంపూ ప్లస్ జవాజీ పౌడర్ స్మెల్ అంటే ఈగలకి నచ్చదు. ఈ జవాజీ పౌడర్ ఎక్కడ దొరుకుతుందంటే పూజా స్టోర్లో దొరుకుతుంది. తీసుకొని తక్కువ రేట్లో ఉంటుంది. జవాజీ పౌడర్ అనేది పూజా స్టోర్లో దొరుకుతుంది. ఇది క్లీనింగ్కి యూజ్ అవుతుంది. మనం బొట్టు పెట్టుకునే బొట్టులో కూడా కలుపుకుంటే బొట్టు కూడా మన స్మెల్ అనేది వస్తుంది. అది మంచి సువాసన అయితే ఇస్తుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత రూమ్స్ అనే మంచి స్మెల్తోనైతే పీస్ఫుల్గా ఉంటాయి రూమ్స్ అయితే. ఇల్లు నీట్గా ఉంటేనే మన మైండ్ కూడా ఫ్రెష్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అనేది. ఈగలు వస్తేనే ఇలా ఇరిటేషన్ అనేది వస్తుంది, ఎందుకంటే ఎప్పుడు వాళ్తూ ఉంటే ఏదో ఒకటి. నెక్స్ట్ డే బై డే అయితే ఈ విధంగానైతే మోపుతోనైతే తుడుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈ విధంగా డే బై డే కానీ 2 days 3 daysకి ఒకసారి కానీ ఈ విధంగా వేస్తేనైతే ఈగలు రావు. డైలీ కడగచ్చు కదా అని మీరు అనొచ్చు. కడిగే బదులు మన విధంగా దీంతో క్లీన్ చేసినైతే త్వరగా ఆరిపోతుంది, మరియు స్మెల్ కూడా బాగా వస్తుంది. ఈగలకు కానీ చిన్న చిన్న పురుగులకు కానీ ఇలాంటి స్మెల్ అనేది నచ్చదు కాబట్టి ఇల్లు అనేది క్లీన్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎప్పుడు పిల్లలు యూరిన్ చేస్తారు కాబట్టి మనము క్లీన్ చేస్తాం, బట్ మళ్ళీ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి మనం ఈ విధంగా డే బై డే ఇలా చేసుకుంటే హౌస్ అనేది రూమ్స్ అనేది నీట్గా ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్న తల్లులకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు యూరిన్ పోస్తారు కాబట్టి మనం క్లీన్ చేస్తాం, బట్ అది స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. బట్ ఆ స్మెల్ అనేది రాకుండా మనం డే బై డే ఇలా క్లీన్ చేసుకుందామంటే మంచి స్మెల్ అనేది వస్తుంది, మరి క్లీన్గా కూడా ఉంటుంది హౌస్ అనేది. ఈ చిన్న క్లీనింగ్ ట్రిక్ మీ ఇంట్లో ఈగల సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇస్తుంది 100%గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంటి టిప్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.